సీఎం రేవంత్ ఉరఫ్ గుంపు మేస్త్రికి పెద్ద చిక్కే వచ్చి పడింది. తనను తాను గుంపు మేస్త్రిగా పోల్చుకున్న ఆయనకు ఇప్పుడు ఆ పోలిక అస్సలు నచ్చటం లేదట. అందుకే ఎక్కడికి వెళ్ళినా తన చుట్టూ గుంపును చేరనివ్వటం లేదట. అమెరికా పర్యటనలో సైతం ఆయన అదే రూల్ ఫాలో అవుతున్నారట. అమెరికా టూర్లో గుంపు మేస్త్రి అనే మాట వినపడకూడదని నానా తంటాలు పడుతున్నారట సీఎం రేవంత్. సీఎం అయ్యాక కూడా రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి ఇమేజ్ వెంటాడుతోంది. ఆ పోలిక నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టూ నలుగురున్నా వాళ్లకు తనకు మధ్య కొంచెం డిస్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అమెరికా టూర్ కు కూడా ఇదే ప్లాన్ అమలు చేశారు. అధికారిక అమెరికా టూర్ పై సీఎంఓ కనీసం ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారగణం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. జనరల్ గా ఇలాంటి టూర్లకు అందరూ కలిసి ఒక బృందంగా వెళ్లడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు అలా జరగలేదు. ఎవరికి ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ ఎక్కారు. అందరూ కలిసి ఒక గుంపుగా వెళ్లడానికి రేవంత్ రెడ్డి ససేమిరా అనడమే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం శనివారం ఉదయం అమెరికా వెళ్లగా ఆ తర్వాత మరో ఫ్లైట్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి యుఎస్ పయనమయ్యారు. ఇవాళ అర్ధరాత్రి ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇతర అధికారులు అమెరికాకు వెళ్తున్నారు. లక్ష్యం గమ్యం రెండూ ఒకటే అయినా సీఎం, మినిస్టర్స్, ఆఫీసర్స్ విడివిడిగా ప్రయాణం చేయడం అటు సెక్రటేరియట్ తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదంతా సీఎం రేవంత్ తనకు తాను బిగించుకున్న చట్రమే అన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యమంత్రి గిరి అంటే గుంపు మేస్త్రి కంటే గొప్పదేం కాదని ఓ ప్రైవేట్ ఛానల్లో వ్యాఖ్యానించిన ఫలితమే అని అంటున్నారు. వాస్తవానికి సీఎంగా విధులు నిర్వర్తించడం అంటే అదేదో రాకెట్ సైన్స్ కాదని మాట్లాడితే సరిపోయేది. అలా కాకుండా అసందర్భ పోలికతో సీఎం పదవిని గుంపు మేస్త్రి స్థాయికి దిగజార్చిన వైనం రేవంత్ ప్రతిష్టకు భంగం కలిగించింది. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఆ వ్యాఖ్య వల్ల విపక్షాల దగ్గర రేవంత్ రెడ్డి చులకనయ్యారనే ఒపీనియన్ సైతం ఉంది. రేవంత్ ఆహార్యం, డ్రెస్సింగ్, నడక ఇలా ఏవీ కూడా సీఎం పదవికి తగ్గట్టుగా ఉండకపోవడం వల్ల ఆ హోదాకు తగ్గ టీవీ దర్పం ఆయనలో కనిపించడం లేదనేది జనాల నుంచి వస్తున్న టాక్. ముఖ్యమంత్రి అంటే సాదాసీదా మనిషా? ఒక రాష్ట్రానికి అధిపతి. అటు పరిపాలనలో, ఇటు రోజువారీ కార్యకలాపాల్లో ఆయన ఏది చెప్తే అదే రూల్. తిరుగులేని పవర్ సెంటర్, ఎదురులేని అడ్మినిస్ట్రేటర్. అందుకు తగ్గట్టే ఆయనకు సహకరించేందుకు అధికారులు, మంత్రులు, ఇతర మంది మార్బలం హంగు ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం ఈ ఫార్మాలిటీ తనను నిలబెట్టి నిలదీసినట్టుగా ఫీల్ అవుతున్నారు. క్షణికావేశంలో గుంపు మేస్త్రి అని చేసిన కామెంట్ ఆయనకు పర్యాయపదంగా మారింది. ఎటు వెళ్లినా తన చుట్టూ జనం ఉంటే చాలు, ఆయనకు గుంపు మేస్త్రి అన్న పదమే గుర్తొస్తున్నదట. అందుకే ఒక్క అమెరికా టూర్లోనే కాదు, అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో కూడా ఎక్కడ ఆయన గుంపులో గోవిందయ్యలా కనబడడానికి ఇష్టపడడం లేదట. తన చుట్టూ జనాలు గుంపుగా కనిపించకుండా కొంచెం ఎడముగా ఉండేలా రేవంత్ జాగ్రత్త పడుతున్నారట. ఆ దిశగా సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ అఫీషియల్స్ కు సైతం స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని టాక్.